Hello to my YouTube family. Welcome back to our channel Vinish Tech Universe. This is your tech love Vinish. Guys, Wipro has finally sent the last round mails, that is from Wipro Elite hiring. So the batch to phase one, the batch phase one. So many of the candidates has been received the mails, and in that mails it contains regarding on the uh, interview selection, like in it they clearly mentioned that they doesn't clear the interview. So it is a random triggered mail, so all of the candidates are getting that mails. So don't panic on that, and I'll discuss everything in this video about is that mail regarding on a rejection or selection, or is it considered to the next owner process, or you can stop at that stage. So, and if it is a selection mail, and what is the need to fill that survey mail? So, what are what are the details we have to fill in the survey mail? Is it necessary to fill the survey mail or not? I'll discuss everything in this video. So, before getting into the video, so please do like, share, subscribe to my channel. If you find this video helpful, please share to your friends because they are also in the dilemma. So, it will be helpful to them to submit the form early, because there is very less time to fill that survey link, so they won't give much time. I think by today or by tomorrow end of the day they should definitely complete that survey form, then only they'll get the HR mails, or it will be decided on based upon the mail survey link what they'll upload. So please share this video to your friends also, and without getting in any delay, let's get straight into the video. um, సో గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే డియర్ క్యాండిడేట్, గ్రీటింగ్స్ ఫ్రమ్ విప్రో, వీ హోప్ దిస్ మెసేజ్ ఫైన్స్ యూ వెల్ అని చెప్పి ఇక్కడ మీరు మెయిల్ చూసుంటారు. సో అందరికి ఆల్మోస్ట్ ఇలాంటి మెయిల్ వచ్చి ఉంటుంది. సో కొంతమందికి ఈ మెయిల్తో పాటు ఇంకో మెయిల్ కూడా వచ్చింది, నెక్స్ట్ రౌండ్ మెయిల్. సో అది కూడా డిస్కస్ చేస్తా. అంటే ఈ మెయిల్ వస్తే సెలక్షన్, ఈ మెయిల్ రాకపోతే రిజెక్షన్, అలాగేం లేదు. సో ఇక్కడ మీరు చూసుకుంటే థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ అవర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండ్ కంప్లీటింగ్ ద ఆన్లైన్ అసెస్మెంట్. వీ నోటీస్ దట్ యూ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ద ప్యానల్ ఇంటర్వ్యూ స్టేజ్. అంటే వాళ్ళు ఏంటంటే ప్రతి వాళ్ళకి సేమ్ మెయిల్ ఒక ఆటో జనరేటెడ్ మెయిల్ లాగా పెట్టేస్తున్నారు. ఇక్కడ ఏం క్లియర్గా ఏం చేశారంటే వీ నోటీస్ దట్ హ్యావ్ నాట్ ఎట్ కంప్లీట్ ద ప్యానల్ ఇంటర్వ్యూ స్టేజ్. అంటే టెక్నికల్ ఇంటర్వ్యూ ఏదైతే అయిందో అది అవ్వలేదు, మీది కంప్లీట్ అవ్వలేదు అని చెప్పేసి పెట్టడం జరిగింది. అండ్ వుడ్ లైక్ టు అండర్స్టాండ్ హౌ యూ కెన్ బెటర్ సపోర్ట్ యూ ఇన్ మూవింగ్ ఫార్వర్డ్. సో ఇక్కడ మీరు వాళ్ళకి సపోర్టివ్గా ఒక ఫామ్ అయితే, ఒక సర్వే లింక్ అని పెట్టడం జరిగింది. ఇక్కడ మేము చూస్తే లింక్ టు సర్వే అని చెప్పి ఒక లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. సో బేస్డ్ ఆన్ ద రెస్పాన్స్ టు ద సర్వే విల్ షెడ్యూల్ యువర్ ఇంటర్వ్యూ ఇన్ ద కమింగ్ వీక్ అండ్ కంప్లీట్ ద ఇంటర్వ్యూ రౌండ్. సో ఎవరికైతే ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేసి వితిన్ టైంలో ప్యానల్ జాయిన్ అవ్వకుండా లైక్ జాయిన్ అవ్వలేదో వాళ్ళకి మాత్రమే ఇలా ఇలా మెయిల్స్ వస్తాయని ఫస్ట్ అంతా అనుకున్నాం, బట్ అందరికైతే వస్తున్నాయి. సో డోంట్ ప్యానిక్, ఇదైతే రిజెక్షన్కి సంబంధించిన మెయిల్స్ అయితే కాదు. సో అందరూ ఈ మెయిల్ అయితే ఫిల్ చేయండి, ఈ సర్వే లింక్ కూడా ఫిల్ చేయండి. సో ఇదేం ప్రాబ్లం ఏం కాదు. సో ఫిల్ చేయండి, నో ఇష్యూ. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఇది టీఏఎఫ్ సర్వే అనమాట. మీరు మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది. ఫస్ట్ మీకు 2 క్వశ్చన్స్ డిస్ప్లే అవుతాయి, ఈ 2 క్వశ్చన్సే. సో వన్స్ మీరు ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ ఫిల్ చేసిన తర్వాత, ఆ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ విప్రో ఆపర్చునిటీ అని ఇచ్చారు. సో ఎస్ అని పెట్టండి. కుడ్ యూ కన్ఫర్మ్ ద ఇంటర్వ్యూ వాజ్ షెడ్యూల్డ్ ఆర్ నాట్ అని చెప్పేసి, అది మీరు ఎస్ పెడితేనే నెక్స్ట్ క్వశ్చన్స్ ఓపెన్ అవుతాయి. డిడ్ ద ఇంటర్వ్యూ ప్యానల్ కంప్లీట్ ద ఇంటర్వ్యూ, ఆర్ వాజ్ ఏ ప్యానలిస్ట్ అవైలబుల్ ఫర్ ఇంటర్వ్యూ, were you waiting for a long period and then dropped as nobody joined? Did you face any technical issues because of which you dropped? And if none of the above, please write your comments. అంటే ఇవేవి కానప్పుడు మీరు కామెంట్స్ ఇంకా ఏదైనా మీరు ఆల్టర్నేట్ ఏదైనా ఉంటే అది కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు ఆన్సర్ చూస్తే నేను ఆల్రెడీ టీఏఎఫ్ సర్వే ఫామ్ సబ్మిట్ చేశాను. ఫస్ట్ చూసుకుంటే ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ విప్రో ఆపర్చునిటీ, ఎస్ అని పెట్టాలి. కుడ్ యూ కన్ఫర్మ్ ఇఫ్ ద ఇంటర్వ్యూ వాజ్ షెడ్యూల్డ్ అంటే అది కూడా ఎస్ అని పెట్టాలి. అది ఎస్ పెడితే నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా మీకు రివీల్ అవుతాయి. సో డిడ్ ద ఇంటర్వ్యూ ప్యానల్ కంప్లీట్ ద ఇంటర్వ్యూ అంటే మీకు ఇంటర్వ్యూ అయిపోతేనే, టెక్నికల్ ఇంటర్వ్యూ అయిపోతేనే ఎస్ అని పెట్టండి, లేదా నో అని పెట్టండి. రాని వాళ్ళు వాజ్ ఎ ప్యానలిస్ట్ అవైలబుల్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ, ఎస్ అని పెట్టండి, ఎందుకంటే అయింది కాబట్టి. వెర్ యూ వెయిటింగ్ ఫర్ లాంగ్ పీరియడ్ అండ్ దెన్ డ్రాప్డ్ యాజ్ నో బడీ జాయిన్, మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూ ఫినిష్ చేశారు కాబట్టి నో అని పెట్టాలి. డిడ్ యూ ఫేస్ ఎనీ టెక్నికల్ ఇష్యూ బికాస్ ఆఫ్ విచ్ యూ డ్రాప్డ్, సో టెక్నికల్ ఇష్యూ ఫేస్ చేసి ఉంటారు ఎందుకంటే ఇంటర్వ్యూ అయిపోయింది కాబట్టి, సో నో అని పెట్టండి. సో మ్యాక్సిమం మీకు ఏ ప్రాబ్లం అవ్వలేదు, అన్నీ బాగానే అయ్యాయి కాబట్టి, ఇఫ్ నన్ ఆఫ్ ద అబవ్ అని చెప్తారు కాబట్టి ప్లీజ్ రైట్ యువర్ కామెంట్స్. మీరు కామెంట్స్ ఏదైనా రాయొచ్చు, లైక్ సే
my technical interview was completed without any problem. So there is no problem from my end and even from the panel end also. అలా కాకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అనో, లేకపోతే నన్ను సింపుల్‌గా నన్నని పెట్టేయండి. లేదనుకుంటే ఇంటర్వ్యూ కంప్లీటెడ్, నో ప్రాబ్లమ్ అక్కడ అని చెప్పేసి మీకు నచ్చినట్టుగా ఏదో సింపుల్‌గా ఒక చిన్న స్టేట్మెంట్ రాయండి. నేనైతే ఇక్కడ మై టెక్నికల్ ఇంటర్వ్యూ హాస్ బీన్ కంప్లీట్‌లీ సక్సెస్‌ఫుల్లీ అని చెప్పేసి రాసాను. సో మీకు నచ్చినట్టు మీరు రాయొచ్చు. కానీ మరీ అంత లెంతీగా రాయొద్దు. బట్ ఇది ఇదేంటంటే ఎవరైతే ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకున్నారో, ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రం ఇలా చెప్తున్నాను. ఇంటర్వ్యూ కంప్లీట్ అవ్వని వాళ్ళకైతే ఇక్కడ చూస్తే ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ విప్రో ఆపర్చునిటీ అంటే ఎస్ పెట్టారు. కుడ్ యూ కన్ఫర్మ్ విత్ ద ఇంటర్వ్యూ వాజ్ షెడ్యూల్డ్ అంటే ఎస్ పెట్టారు. విత్ ద ఇంటర్వ్యూ ప్యానెల్ కంప్లీట్ ఇక్కడ నుంచి మీరైనా నోస్ పెట్టాలి. ఎందుకంటే ఇంటర్వ్యూ మీకు జాయిన్ అవ్వలేదు ప్యానెల్. సో కాబట్టి నో పెట్టండి. వాజ్ ప్యానలిస్ట్ అవైలబుల్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ, జాయిన్ అవ్వలేదు కాబట్టి నో. వేర్ యూ వెయిటింగ్ ఫర్ లాంగ్ పీరియడ్ అండ్ దెన్ డ్రాప్డ్ యాస్ నోబడీ జాయిన్డ్. ఎస్, ఎందుకంటే మీరు చాలాసేపు వెయిట్ చేశారు. మీరు ఆ టైం అయిపోయిన తర్వాత కూడా ఇంటర్వ్యూ జాయిన్ అవ్వలేదు. కొంతమంది జాయిన్ అయ్యి కూడా టెక్నికల్ గ్లిచ్ వల్ల లెఫ్ట్ అయిపోయారు. సో అక్కడ కూడా మీరు ఎస్ అని పెట్టొచ్చు. డిడ్ యూ ఫేస్ ఎనీ టెక్నికల్ ఇష్యూ బికాస్ ఆఫ్ విచ్ యూ డ్రాప్డ్ అన్నప్పుడు సో నో అని పెట్టొచ్చు. ఇక్కడ నో అని పెట్టండి. అండ్ అక్కడ నన్ ఆఫ్ ది అబౌవ్ ఇక్కడ మీరు ఇంటర్వ్యూ మీరు ఐ మీన్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఇక్కడ మీ యొక్క కాజ్ రాయొచ్చు. లైక్ మై ఇంటర్వ్యూ ఇక్కడ ఒక క్యాండిడేట్ రాశారు. మై ఇంటర్వ్యూ విత్ విప్రో ఈ స్టిల్ పెండింగ్ విచ్ ఈస్ షెడ్యూల్డ్ ఫర్ 28/11 2 to 5 PMలో అతనికి వచ్చిందంట స్కెడ్యూల్. యాజ్ ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఏ కాల్ ఫ్రమ్ ఇంటర్వ్యూ, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ అని అంటే తనకేం కాల్ రాలేదు అండ్ షెడ్యూల్ అయినట్టు కూడా రాలేదు కాబట్టి వెయిట్ చేస్తాను క్యాండిడేట్. మీరు ఇలాగ మీ యొక్క ప్రాబ్లమ్ మీరు మెన్షన్ చేయొచ్చు, ఎందుకంటే మీకు ఇంటర్వ్యూ అవ్వలేదు కాబట్టి. సో అలాగా. సో మీరు నెక్స్ట్ చూసుకుంటే చెప్పాను కదా ఒక క్యాండిడేట్కి నెక్స్ట్ రౌండ్ మెయిల్స్ కూడా వచ్చాయని చెప్పి. సో నాకు తెలిసిన ఒక క్యాండిడేట్కి యువర్ ఇంటర్వ్యూ విత్ విప్రో హ్యాస్ నౌ బీన్ షెడ్యూల్ ఫర్ ద ఫాలోయింగ్ ఇంటర్వ్యూ అంటే టీఆర్ క్లియర్ చేసిన తను హెచ్ఆర్ కూడా మెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. సో Jan 14 అంటే రేపే 2 to 5 PM. సో ఇంటర్వ్యూ ముందు 10 minutes ముందు జాయిన్ అవ్వాలి సూపర్ సెట్ ప్లాట్ఫామ్లో. సో మళ్ళీ ఆ ప్లాట్ఫామ్లోనే ఇంటర్వ్యూ అవుతుంది. సో ఏదైనా ఇష్యూ ఉంటే app.join.super.comకి మనం ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళకి నావిగేట్ చేయొచ్చు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇతనికైతే ఇంటర్వ్యూ రేపు ఉంది. సో ఎవరికైతే లైక్ సర్వే లింక్ వచ్చిందో వాళ్ళు ఏం కంగారు పడక్కర్లేదు. మీరు షార్ట్ లిస్ట్ అయితే మీరు పెట్టిన మీ సర్వే లింక్ డీటెయిల్స్ కూడా వాళ్ళు చూసి వెరిఫై చేసి మీకు హెచ్ఆర్ రౌండ్ లింక్స్ పెడతారు. టైం పడుతుంది, ఎందుకంటే ఫేజెస్ మీద అవుతుంది కాబట్టి. సో దీనికి వచ్చిన మెయిల్ అంటే ఒక కాలేజ్ సంబంధించిన క్యాండిడేట్ కాబట్టి సో వాళ్ళకి ఫేజ్ 1లో అయిపోతుందేమో. సో అలాగా ఫేజ్ అవుతుంది, కంగారు పడద్దు, అందరికీ అవుతాయి. సో నెక్స్ట్ మీరు దీంతో పాటు హెచ్ఆర్ క్వశ్చన్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను, ఎందుకంటే కొన్ని క్యాండిడేట్స్ వాళ్ళకి హెచ్ఆర్ క్వశ్చన్స్ వాళ్ళ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కూడా నేను తీసుకున్నాను. సో వాళ్ళకైనా ఇక్కడ మీరు చూస్తే డ్యూరేషన్ వచ్చేసి 10 to 15 minutes అంట. లెవెల్ ఈజీ అండ్ క్వశ్చన్స్ 5 to 10 questions అడిగారు. అండ్ మీరు ఇంటర్వ్యూ అయినప్పుడు మాత్రం నర్వస్ అవ్వద్దు అండ్ కాన్ఫిడెంట్ లూజ్ అవ్వద్దు. సో చాలా ధైర్యంగా ఆన్సర్ చెప్పండి, నవ్వుతూ లైక్ జస్ట్ కీప్ ఏ స్మాల్ స్మైల్ మీరు ఇస్తే చాలు. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడండి, ఏం కాదు. సో సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఫస్ట్ క్వశ్చన్ అంట. అది మినిమం 5 minutes మీరు చెప్పాలి. చెప్తే మీకు అక్కడ మీకు టైం కలిసి వస్తుంది అండ్ అలాగే క్వశ్చన్స్ కూడా అడగడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. అండ్ మీరు బాగా మీ యొక్క సెల్ఫ్ ఇంట్రో అనేది మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బాగా ప్రజెంట్ చేయొచ్చు మీ యొక్క సెల్ఫ్ ఇంట్రోని. అండ్ అలాగే అబౌట్ విప్రో గురించి కొద్దిగా తెలుసుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఈ వీడియో మాత్రం పక్కగా ఈ వీడియోని చూసి వెళ్ళండి, ఎందుకంటే ఇది రియల్ టైమ్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ నేను గ్యాదర్ చేసుకొని క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేశాను. సో మీరు ఈ వీడియో చూసి అయితే వెళ్ళండి, మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది. అండ్ నేను కొన్ని ఆన్సర్స్ కూడా చెప్తాను, మీకు కొన్ని తెలియనివి ఉంటాయి కదా చెప్తాను. సో అబౌట్ విప్రో అంటే మీరు వికీపీడియాలో చూస్తే మీకు వస్తుంది విప్రో కోసం. విప్రో ఎప్పుడు స్టార్ట్ చేశారు, విప్రో సిఓ ఎవరు, సిఎంఓ ఎవరు, విప్రో ప్రాజెక్ట్స్ ఏంటి, కోర్ వాల్యూస్ ఏంటి, ఇవన్నీ జస్ట్ లైట్ చూసుకుంటే సరిపోద్ది. అండ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీలొకేషన్ ఆర్ నాట్. సో రీలొకేషన్ మీరు ఓకేనా, ఇంట్రెస్ట్ లైక్ హైదరాబాద్ వస్తే హైదరాబాద్, లేకపోతే చెన్నై వస్తే చెన్నై, మీకు ఓకేనా కాదు అడిగారు. కెరియర్ గోల్స్, మీ ఫ్యూచర్లో లైక్ ఏదైనా కంపెనీలో జాబ్ చేసినప్పుడు ఈ పొజిషన్కి వెళ్ళాను, లేదంటే కొంతమందికి స్టార్ట్అప్ వెళ్ళాలని ఉంటుంది, కొంతమంది బిజినెస్ చేయాలని ఉంటుంది, కొంతమందికి గూగుల్, మైక్రోసాఫ్ట్ అంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో వర్క్ చేయాలని ఉంటుంది. సో అలాంటి కెరీర్ గోల్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు. అండ్ అలాగే ప్రిఫర్డ్ లొకేషన్, మీకు ప్రిఫర్డ్ లొకేషన్ ఏంటి? కొంతమందికి హైదరాబాద్ హైదరాబాద్ అని పెట్టుకుంటారు, లేకపోతే వైజాగ్ అంటే వైజాగ్, లేదంటే చెన్నై అయితే చెన్నై. సో అది మీ ఇష్టం అనమాట. అండ్ ఆర్ యూ ఓకే విత్ ద సర్వీస్ అగ్రిమెంట్? సో as you all know that Wipro has a service agreement of 12 months, and if you break that service agreement you need to pay 75,000. So in order to like break that bond, so if you are okay with the service agreement you should say yes or else no.
సో, నో అని చెప్పొద్దు. మేబీ అని చెప్పి మీరు ఆన్సర్ వేరేగా మార్చి చెప్పొచ్చు. లేదనుకుంటే లైక్ సే ఇప్పుడు మీకు ఇంకొక ఆఫర్ వచ్చిందనుకోండి. దీనికన్నా బెటర్ ప్యాకేజ్ అనుకోండి. సో, మీరు చెప్పొచ్చు ధైర్యంగా. సో, సార్ లైక్ ఇఫ్ ఐ మైట్ గెట్ ఎనీ బెటర్ ఆపర్చునిటీస్ దాన్ విప్రో విత్ హైయర్ ప్యాకేజ్ విత్ హైయర్ ప్యాకేజ్ విత్ గుడ్ జాబ్ రోల్, then I might be shift to that company. So in that cases, I'll just pay the money, or else I'll leave the company, and I'll do even I'll do the notice period also. Like say మీరు అలా చెప్పొచ్చు అనమాట. చెప్తే వాళ్ళు కొద్దిగా ఇంప్రెస్ అవుతారు మీది అని చెప్పేది. చెప్పినప్పుడు మీరు వాళ్ళకి కన్విన్సింగ్గా ఉండాలి. మీరు వాళ్ళతో ఒక జస్ట్ లైక్ ఎలా అంటారంటే నెగోషియేట్ చేసి ఉండకూడదు. అంటే షాప్స్లో బేరం ఆడుతుంది చూసండి, బార్గెయిన్. సో, అలా చేసినట్టయితే ఉండకూడదు. జస్ట్ వాళ్ళు కన్విన్స్ చేసినట్టు ఉండాలి ఆన్సర్. సో, మీరు ఓకే అనుకుంటే జస్ట్ సింప్లీ యెస్, లేదా మీరు నో అని అనుకుంటే మేబీ ఆర్ అని చెప్పి మీరు ఈ ఆన్సర్ చెప్పొచ్చు. అలాగా సింగిల్ ఆన్సర్ చెప్పేసి ఉండొద్దు. యెస్, నో అని చెప్పేసి ఉండొద్దు. దానికి యాడ్ ఆన్ ఏదో ఒక సింగిల్ లైన్ పెడితే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు మీ ఆన్సర్‌కి. అండ్ నైట్ షిఫ్ట్స్. సో, మోస్ట్ ఆఫ్ ది కంపెనీ పీపుల్ విల్ డెఫినెట్లీ ఆస్క్ యూ దిస్ క్వెషన్, నైట్ షిఫ్ట్స్ ఓకేనా కాదా అని చెప్పి. మాక్సిమం ఉండదు. బట్ మీకు టెస్ట్ చేయడానికి అడుగుతారు. సో, మీరు చెప్పండి. అండ్ మీకు నైట్ షిఫ్ట్స్ ఓకే కాదు అనుకుంటే మీరు డైరెక్ట్‌గా చెప్పకుండా ఐఎమ్ ఓకే విత్ నైట్ షిఫ్ట్స్, బట్ ఇఫ్ యూ ప్రొవైడ్ ఎనీ కైండ్ ఆఫ్ క్యాబ్ సర్వీస్ ఆర్ ఎనీ ట్రావెల్ అలవెన్స్ ఇన్ ద నైట్ టైమ్, దెన్ ఇట్ విల్ బి ఎ సేఫ్టీ మెజర్ టు మీ. దెన్ ఐల్ ట్రావెల్ ఫ్రమ్ ద కంపెనీ టు మై ఫ్రమ్ ద హాస్టల్ టు ద కంపెనీ in the time. So I need a shuttle, I need a support travel allowance from the company. Then I will definitely, without any hesitation, I'll definitely ఓకే విత్ నైట్ షిఫ్ట్స్ అని చెప్పొచ్చు మీరు. అలా చెప్పండి. కన్విన్సింగ్‌గా చెప్పండి. అండ్ క్యాండిడేట్ 2 ఇంటర్వ్యూ వచ్చేసి ఇది కూడా సేమ్ సెల్ఫ్ ఇంట్రో కామన్‌గా ఉంటుంది. అండ్ కొన్ని కొన్ని కామన్ క్వెషన్స్ అయితే నేను విన్నాను. లైక్ ఏంటంటే నైట్ షిఫ్ట్స్ ఒకటి, ప్రిఫర్డ్ లొకేషన్, ఇంకా హాబీస్, రేడియో స్కిల్స్ ఇలాంటివి. సో, ఈ క్యాండిడేట్ 2 కూడా ఏంటంటే కోర్ వాల్యూస్ అడిగారు విప్రో. సో, ఇది అంత ఎక్కువ మందికైతే అడగరు. చాలా లెస్ ఛాన్సెస్, అంటే ప్రాబబిలిటీ 1:10 అలా చెప్పొచ్చు. సో, ఎక్కువ అయితే అడగరు. మీరైతే కంగారు పడొద్దు. కానీ విప్రో కోర్ వాల్యూస్ ఒక 4, 5 ఉంటాయి. మీరు చూసుకోవచ్చు, నో ఇష్యూ. అది కూడా అబౌట్ ఆర్గనైజేషన్‌లో ఒక ఒక 10% ఆన్సర్. హాబీస్ మీరు హాబీస్ చెప్పినప్పుడు లైక్ మీరు చెప్పొచ్చు గానీ మరీ చాలా బీభత్సమైన ఆన్సర్స్ చెప్తారు. లైక్ సే ఇప్పుడు నేను ప్రతి మంత్ లేదంటే ప్రతి వీకు నేను ఓల్డ్ ఏజ్ హోమ్‌కెళ్ళి అక్కడ ఓల్డ్ ఏజ్ పీపుల్‌కి నేను సర్వ్ చేస్తాను, హెల్ప్ చేస్తాను. ఇలాగ మీరు చెప్పొద్దు. మీరు చేస్తే అదెప్పుడో మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరెప్పుడో ఎళ్లి చేసుంటారు. అంతేగాని దాన్ని హాబీగా చెప్పొద్దు. అలా హాబీగా చెప్పి మీరు ఏ ఓల్డ్ ఏజ్ హోమ్‌కి వెళ్లారు, ఎంతమందికి సర్వ్ చేశారు, ఏమిచ్చారు అంతా మీకు డీటెయిల్‌గా అన్నీ అడుగుతారనమాట. ఈ డే టు టైమ్. మీకు అలాంటి కొద్ది క్లిష్టమైన పదాలైతే వాడొద్దు. గార్డెనింగ్ ఇలాంటివేమి వాడొద్దు. సింపుల్‌గా రీడింగ్ బుక్స్ అనో, లేదంటే లిజనింగ్ టు ద మ్యూజిక్ అనో, లేదంటే వెస్టర్న్ మ్యూజిక్ ఆర్ సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇలా కాకుంటే ఐ మీన్ లిజనింగ్ టు ద పోడ్‌కాస్ట్. ఆ పోడ్‌కాస్ట్ 2, 3 ఉంటాయి. సాంగ్స్ పోడ్‌కాస్టా, స్టోరీయా, లేదంటే ఇంగ్లీష్ లేదంటే నోవెల్సా, లేదంటే ఇంకేమైనా మ్యాగజైన్స్ ఇలాంటివా, లేదంటే రియల్ ఇన్సిడెంట్స్ మీద ఇలాంటివా అని చెప్పేసి ఉంటాయి. కొన్ని మీరు గూగుల్‌లో చూస్తే చాలా పోడ్‌కాస్ట్‌లకి ఛానెల్స్ ఉంటాయి. ఆ పేర్లు చెప్పొచ్చు మీరు కావాలంటే. ఇంకా ఇలాంటి హాబీస్ మీరు చెప్పొచ్చు. అండ్ రేడియో కమ్యూనికేషన్ కోడింగ్ స్కిల్స్. సో, ఔట్ ఆఫ్ 5, ఔట్ ఆఫ్ 10 అని మీకు మెజర్ చేయమంటారు. లైక్ ఔట్ ఆఫ్ 5 ఆర్ ఔట్ ఆఫ్ 10 మీరు ఎంతో కొంత కోడింగ్ స్కిల్స్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు చెప్పొచ్చు. నో ఇష్యూ. యాస్ పర్ యువర్ కమ్యూనికేషన్ అండ్ కోడింగ్ స్కిల్స్. నోటీస్ పీరియడ్ మీరిప్పుడు ఏదైనా కంపెనీలో వర్క్ చేసినా, లేదంటే మీకు ఏదైనా వర్క్ ఉండుంటది ఇంట్లో ఉన్నప్పుడు కూడా. సో, నోటీస్ పీరియడ్ మీరు ఒకవేళ కంపెనీ ఆఫర్ లెటర్ ఇచ్చిందంటే ఎన్ని రోజుల్లో జాయిన్ అవ్వగలరు? లైక్ 7 డేస్, 10 డేస్, 15 డేస్. మోర్ దెన్ 15 డేస్ ఎళ్ళొద్దు. మాక్సిమం 7 డేస్ ఆర్ 5 డేస్ అని చెప్పేయండి. నో ఇష్యూ. ఆర్ ఇమ్మీడియేట్ అని కూడా చెప్పొచ్చు. ఎనీ సర్టిఫికేషన్స్. సో, వన్ థింగ్ హెచ్ఆర్ అయినా, టీఆర్ అయినా ఒకటి చెప్తా. సో, ఏంటంటే ఆ సర్టిఫికేషన్ అనేది చాలా ముఖ్యం. సో, ఒక కంపెనీకెళ్ళినప్పుడు సర్టిఫికేషన్ మీకుంది అంటే అదొక జస్ట్ ఒక క్రెడిట్ లాగనమాట. ఒక వెపన్ లాగా. సో, ఒక సర్టిఫికేషన్ ఉంది అంటే డెఫినిట్‌గా అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ మీరొక అడుగు ముందేసినట్టే. ఎందుకంటే మీతో ఉన్నోళ్ళ కన్నా ఇన్‌స్టెడ్ ఆఫ్ అదర్స్ యూ విల్ బీ లైక్ సీమ్స్ టు బి ఎ గుడ్ క్యాండిడేట్ లైక్ సూటబుల్ ఫర్ దట్ టెక్నాలజీ. సో, అలా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒరాకిల్, జావా ఫుల్ స్టాక్, లేదంటే డేటాబేస్ ఆర్ ఉంటే ఒరాకిల్ ఈఆర్ఎం, ఫ్యూజన్ ఇలాంటి సర్టిఫికేషన్ ఏదైనా ఉన్నప్పుడు మీకు కంపెనీలో ఆ స్కిల్ మీద మీకు ట్రైన్ చేసినప్పుడు మీకు సర్టిఫికేషన్ ఉందని తెలిస్తే వాళ్ళు మీకు అంత ట్రైన్ చేయరు. ఎక్కువ టైం తీసుకోరు. మీకు జస్ట్ 1 వీక్, 2 వీక్స్ ఆర్ 1 మంత్ తీసుకొని మీకు ట్రైన్ చేసి ప్రాజెక్ట్‌లో వేసేస్తారు. మీకే ప్లస్ పాయింట్. మీకు తక్కువ టైంలో ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తారు. మీరు మీరు బయటకొచ్చి వేరే కంపెనీకి వెళ్లి మంచి ప్యాకేజ్‌లో సెటిల్ అవుతారు. సో, సర్టిఫికేషన్స్ చేస్తే మంచిది. అండ్ నైట్ షిఫ్ట్స్ కోసం 4 చెప్పాను. సో, అదేం ప్రాబ్లమ్ కాదు.
క్యాండిడేట్ 3 ఈ క్యాండిడేట్‌కి మాత్రం చాలా క్వెషన్స్ అయితే పడ్డాయి. అందులో ఇంట్రెస్టింగ్ క్వెషన్ ఏంటంటే వాట్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ దిస్ జాబ్ రోల్ అంట. సో ఇదేనే కాదు విప్రోకి సంబంధించి ఎలైటే గాని, ఎలైట్ ఆటోమేటివ్ గాని, లేకపోతే ఎలైట్ హైరింగ్ బ్యాచ్ 2 ఫేజ్ 2 అవని. సో ఏదైనా అంటే విప్రోకి సంబంధించిన అంటే జాబ్ రోల్‌కి సంబంధించిన పాయింట్స్ అయితే ఉంటాయి. బట్ నేను ఈ ఎలైట్ ఎక్స్‌క్లూజివ్ హైరింగ్ అని ఆర్ ఎలైట్ ఆటోమేటివ్, టెలికామ్, ఫుల్ స్టాక్ హైరింగ్ కూడా సేమ్ ఆన్సరే. ఏంటంటే 3 పాయింట్స్ బెస్ట్ 3 పాయింట్స్ వచ్చేసరికి ఏంటంటే మీ యొక్క అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట ఈ జాబ్‌కి. ఫస్ట్ మీరు చెప్పాల్సింది ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో 10థ్, ఇంటర్ అండ్ బీటెక్ తాలూకా ఎలిజిబిలిటీ క్రైటీరియా మోర్ దెన్ 60% ఉండాలి. అండ్ బ్యాక్‌లాగ్స్ కూడా మోర్ దెన్ 1 ఆర్ 2 ఉంటే యాక్సెప్ట్ చేస్తారు. అంతకుమించి అయితే ఉండవు, యాక్సెప్ట్ చేయరు. ఇదొక పాయింట్. ఇంకొక నేను ఆల్రెడీ చెప్తా, మీరు అదే చెప్పొచ్చు. సెకండ్ పాయింట్ ఏంటంటే డబ్ల్యూఐఎల్‌పీ అంటే విప్రో ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్. ఇది బీఎస్సీ, బీకామ్, ఎంఎస్సీ స్టూడెంట్స్‌కి విప్రో లైక్ లెర్నింగ్ కమ్ ఎర్నింగ్ అనే ఒక ప్రోగ్రామ్ అనేది విప్రో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దానివల్ల ఇప్పుడు ప్రెజెంట్ లైక్ లైక్ ద క్యాండిడేట్స్ ఆర్ పర్సూయింగ్ దేర్ డిగ్రీ ఇన్ బీఎస్సీ ఇన్ సమ్ అదర్ ఎల్స్. సో వాళ్ళకి ఇది హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇంకా విప్రో ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌తోనే పాటు విప్రోలో జాయిన్ అయ్యాక ఎంటెక్ కూడా కరస్పాండెన్స్ ఎంటెక్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే ఐ మీన్ మీరు చేసుకోవచ్చు. ఆ ఆపర్చునిటీ కూడా ఉంది. ఇంటిగ్రేటెడ్ అనమాట అది కూడా. సో ఇది సెకండ్ వన్. థర్డ్ వచ్చేసి సర్వీస్ అగ్రీమెంట్. సర్వీస్ అగ్రీమెంట్ థర్డ్ వన్. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో నేను కూడా చాలా దగ్గర విన్నాను. సో సర్వీస్ అగ్రీమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో ఇది మూడోది. నాలుగోది వచ్చేసరికి కోర్ వాల్యూస్. బట్ రాదర్ దెన్ కోర్ వాల్యూస్ ఇంకేంటి చెప్పొచ్చంటే ఐ థింక్ 4 చెప్పేసా. ఎందుకంటే ఎంటెక్ యాడ్ చేసినట్టున్నాను. సో యెస్. ఫస్ట్ వన్ వచ్చేసి మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సెకండ్ వన్ వచ్చేసి డబ్ల్యూఐఎల్‌పీ, అదే ఇంటిగ్రేటెడ్ కోర్స్ చెప్పాను కదా! డిగ్రీ వాళ్ళకని. థర్డ్ ఎంటెక్. ఫోర్త్ వన్ వచ్చేసి అదే సర్వీస్ అగ్రీమెంట్. సో ఈ 4 చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. అదే ఈ జాబ్ రోల్‌లో ఇంపార్టెంట్ థింగ్స్. ఈ 4 మీరు ఒక 3 చెప్పినా ఇంప్రెస్ అయిపోతారు హెచ్ఆర్. సో ఎందుకంటే అవే మెయిన్ థింగ్ కాబట్టి. హాబీస్ గురించి చెప్పా, ప్రిఫర్డ్ లాంగ్వేజ్ గురించి చెప్పా. స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్ గురించి మీరు చెప్పినప్పుడు మీకున్న మెయిన్ స్ట్రెంగ్త్ అండ్ మెయిన్ వీక్‌నెస్ చెప్పండి. సో చాలు. సాలరీ ఎక్స్‌పెక్టేషన్స్ వచ్చేసరికి మీకు ఎలాగో 3.5 ప్యాకేజ్ ఇస్తా, అంతకుమించి ఎక్కువ ఇవ్వరు. బట్ మీరు చెప్పినప్పుడైతే 3 అదే యాస్ ఐ యామ్ ఎ బీటెక్ ఫ్రెషర్. సో విత్ అండ్ స్కిల్డ్ విత్ సమ్ స్కిల్ సెట్ లైక్ సో అండ్ సో. అండ్ ఐ హావ్ డన్ విత్ సమ్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్. సో ఐ ఎక్స్‌పెక్టెడ్ యాస్ పర్ ఎ బీటెక్ క్యాండిడేట్ ఐ ఎక్స్‌పెక్టెడ్ మినిమమ్ 4 లాక్స్ అండ్ అబోవ్ అని చెప్పేసి మీరు జస్ట్ చెప్పండి అంతే. ఇంకా అంతకుమించి ఎక్కువ సాగదీయొద్దు. అండ్ ఆర్ యూ ఓకే విత్ ద బాండ్ అండ్ సర్వీస్ అగ్రీమెంట్? అది చెప్పాను ఇందాక. మీకు ఓకే అనుకుంటే ఓకే అని చెప్పండి. లేదంటే మేబీ అని చెప్పి మీరు ఇంకేదైనా ఆన్సర్ చెప్పొచ్చు. ఇఫ్ యూ రిసీవ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వెషన్ చూడండి. ఇఫ్ యూ రిసీవ్ ఆఫర్ ఫ్రమ్ విప్రో అండ్ టీసీఎస్ విచ్ వుడ్ యూ చూస్ ఫస్ట్ అని చెప్పేసి ఒక క్వెషన్. ఇదేంటంటే ఇది కొంచెం టఫ్ క్వెషనే. ఎందుకంటే ఒకేసారి ఇలా 2 ఆఫర్‌లు వచ్చినప్పుడు ఏది చేసుకుంటామంటే ఒకవేళ టీసీఎస్ అని చెప్తే విప్రో ఇంటర్వ్యూ అవుతుంది కదా! పోతుందేమో భయం. ఒకవేళ విప్రో అని చెప్పిస్తే వాళ్ళకి ఫేవర్‌గా చెప్పేస్తున్నాం, టీసీఎస్ మంచి కంపెనీ కదా! ఇంకా దీని మీద అని చెప్పేసని భయం. మీరు అలాంటప్పుడు చాలా తెలివిగా మీరు ఆలోచించాలి. ఏంటంటే నేను టీసీఎస్‌లో జాయిన్ అయితే మీరు చెప్పండి. అంటే మీరు మీ యొక్క ఓన్ టాలెంట్ ఉపయోగించి చెప్పండి. నేను టీసీఎస్‌లో జాయిన్ అయితే అక్కడ నేను మంచి గ్రోతే వస్తుంది. మంచిగా నేను డెవలప్ అవ్వగలను. మంచి సాలరీ కూడా వస్తుంది. నేను కాదనను. కాకపోతే నేను నా యొక్క కెరియర్‌ని నాకొచ్చిన స్కిల్స్‌తో నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ అదే నేను టీసీఎస్‌తో అయితే నాకు ఆ స్కిల్ మీద ఆ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారని అదే ఫ్రెషర్‌గా నాకైతే అనిపించలేదు. అండ్ అదే నేను విప్రోతో స్టార్ట్ చేస్తే నాకు ఫర్ ఎగ్జాంపుల్ జావా ఫుల్ స్టాక్ ఉందనుకోండి. విప్రోలో జావా ఫుల్ స్టాక్ ఉంది. సో విప్రోతో నేను స్టార్ట్ చేస్తే నేను నాకు నచ్చిన స్కిల్ మీద వర్కౌట్ చేయగలను. అండ్ అలాగే ఇంకా నేను బాగా ఎక్స్‌పీరియన్స్ గ్రోత్ చేసుకొని నేను అప్పటికి అంటే విప్రోలో అంటే ఫ్రెషర్స్‌కి బావుంటది గ్రోత్ కూడా. సో, అండ్ అప్పుడు నేను వచ్చిన స్పిరిట్‌తో, ఆ వచ్చిన ఎక్స్‌పీరియన్స్‌తో నేను ఎక్కువ ప్యాకేజ్ తెచ్చుకొని టీసీఎస్ మూవ్ అవుతాను. సో, నేను నా కెరియర్ జర్నీ నేను అండ్ విప్రోతోనే నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి మీరు విప్రోకి ఇలా పాజిటివ్‌గా మీకు నచ్చినట్టుగా మీరు చెప్పండి. అండ్ ఇంకా నాకు విప్రోలో ఉండడం వల్ల కాంపిటీటివ్ స్పిరిట్ వస్తుంది. అండ్ కాంపిటీటివ్ స్పిరిట్‌తో పాటు నేను ఛాలెంజెస్‌లో ఇదవ్వచ్చు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఛాలెంజెస్ అండ్ ప్రోగ్రామ్స్ అయితే విప్రోలో ఉన్నాయి కంపేర్ టు టీసీఎస్. సో, ఇలాంటివి చెప్పండి. ఇలాంటివి చెప్తే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. సో, మీకు క్వెషన్స్ కూడా ఎక్కువ పడవు. సింపుల్‌గా తేల్చేస్తారనమాట. సో, అలా చెప్పండి.
క్యాండిడేట్ 4 ఇది కూడా సెల్ఫ్ ఇంట్రో ఓకే. ఒకటి ఏఆర్ క్వెషన్ పడింది. లైక్ సింపుల్ వాట్ ఈస్ పైథాన్ అండ్ లూప్స్ అని అడిగారంట. సింపుల్ క్వెషన్ ఒకటి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. రాండమ్ క్వెషన్ ఒకటి తగలొచ్చు చెప్పలేం. ఎనీ అచీవ్‌మెంట్స్ అంట. మీరు ఏదైనా చెప్పొచ్చు. లైక్ మీకు హ్యాకర్ ర్యాంక్ ప్రొఫైల్ ఉందా? లీడ్ కోడ్ ప్రొఫైల్ ఉందా? లేదంటే మీరు బీటెక్‌లో ఏమైనా ప్రాజెక్ట్ చేసి అవార్డ్ విన్ అయ్యారా? లేదంటే ఎక్కడికైనా ఎళ్లి మీరు అంటే ప్రాజెక్ట్ ఎక్స్‌పోస్‌కి వెళ్లి అక్కడ మీ యొక్క ప్రాజెక్ట్‌ని డిస్‌ప్లే చేసి అక్కడ మీరు ఏమైనా విన్ అయ్యారా? అదొకటి. రేట్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్పాను. సాలరీ ఎక్స్‌పెక్టేషన్ దాని గురించి కూడా చెప్పాను. యువర్ ఫేవరెట్స్ మూవీ ఆర్ సాంగ్ అంటే అది కూడా చెప్పాను. ఫేవరెట్ మూవీ సాంగ్ అంటే మీరు ఏదేదో చెప్పియొద్దు. జస్ట్ మీరు రీసెంట్‌గా చూసిన మూవీ చెప్పండి సరిపోద్ది. ఎందుకంటే మీకు అందులో ఏం డైలాగ్ అడిగినప్పుడు అయితే చెప్పడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో, ఈవెన్ సాంగ్ అయినా సరే. వాట్ ఈస్ యువర్ ప్యాషన్ టు బికమ్ అంట. అంటే జనరల్‌గా ఒకళ్ళకి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది. లైక్ వీడియో ఎడిటర్ అనేసి, లేదంటే ఫోటోగ్రాఫర్ అనేసి, లేదంటే మంచిగా సాఫ్ట్‌వేర్ కోడింగ్‌లో నేను బాగా మంచి టాప్ పొజిషన్‌కి వెళ్ళాలని చెప్పి. ఇలాంటివంటి కోడింగ్ కూడా ప్యాషన్ ఒకరికి. వాట్ ఈస్ యువర్ గోల్ ఇన్ నెక్స్ట్ 5 ఇయర్స్ అంట. ఇది కూడా డిస్కస్ చేసాం కెరీర్ గోల్స్‌లో. అండ్ ఎనీథింగ్ డూ యూ వాంట్ టు ఆస్క్. నేను ఈ క్వెషన్ ప్రతి దీంట్లో మెన్షన్ చేయడం మర్చిపోయాను. సో, అదే లాస్ట్‌లో మీకు క్యూ&ఏ అడుగుతారు కదా! ఎనీ క్వెషన్స్ టు ఆస్క్ అని చెప్పి. డెఫినిట్‌గా 3-4 నేను ఆల్రెడీ బిఫోర్ వీడియోలో విప్రో టెక్నికల్ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్‌లో క్వెషన్స్ పెట్టాను. అంటే, అంటే జాయిన్ అయిన తర్వాత ఏ టెక్నాలజీస్ మీద ఎక్కువ వర్క్ చేస్తారు? ఎంత జాయిన్ అవ్వకముందు ఏం నేర్చుకోవాలి? అండ్ జాయిన్ అయ్యాక టీమ్‌లో ఎంతమంది ఉండొచ్చు? అండ్ నా డే టు డే రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? అంటే ఇంకా అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం చేయొచ్చు విప్రో? ఇలాంటివి అడగండి. అండ్ ఎనీ బ్యాక్‌లాగ్స్ ఆర్ గ్యాప్స్ అంటే మీకు ఏమైనా చెప్పాను కదా! ఏమైనా గ్యాప్స్ గాని, బ్యాక్‌లాగ్స్ ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. బట్ మీరు చెప్పండి 1 ఉంది బట్ నేను కంప్లీట్ చేసేస్తాను బిఫోర్ జాయినింగ్ ఇన్ విప్రో అని చెప్పి మీరు చెప్పండి. కన్విన్స్ చేయండి. ప్రతి ఆన్సర్ మీరు కన్విన్సింగ్‌గా ఉండాలి. ఇంప్రెసివ్‌గా ఉండాలి. సో, అలా మీరైతే వాళ్ళకి మీ యొక్క ఇంప్రెషన్‌ని అక్కడ గెయిన్ చేసుకోండి. సో, మీకు డెఫినిట్‌గా వచ్చేస్తుంది. ఐ హోప్ అండ్ ఎవ్రీవన్ విల్ గెట్ ద విప్రో ఆఫర్ లైక్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ లుకింగ్ ఫర్ విప్రో డెఫినెట్లీ విల్ గెట్ ద విప్రో బికాజ్ దిస్ ఈస్ ద లాస్ట్ స్టేజ్. ఆల్రెడీ 3 డిఫికల్ట్ అండ్ టఫ్ టాస్క్‌ని మీరు ఆల్రెడీ దాన్ని క్రాస్ చేసుకొని వచ్చేసారు. ఇదే లాస్ట్ స్టేజ్. మీరు డెఫినిట్‌గా రీచ్ అవ్వాలి. అలా అని చెప్పి హెచ్ఆర్‌ని సింపుల్‌గా తీసుకోకండి. హెచ్ఆర్‌లో కూడా చాలామంది ఫెయిల్ ఉన్నారు. మీరు దాన్ని కూడా సీరియస్‌గా తీసుకొని చాలా నీట్‌గా ప్రెజెంట్ చేయండి. డెఫినిట్‌గా అది బేస్డ్ ఆన్ లక్ కొంతమందికి ఈజీగా కొడతారు, కొంతమంది కష్టంగా కొడతారు. బేస్డ్ ఆన్ ద మూడ్ అండ్ లక్. సో, మీరైతే ఫిక్స్ అయిపోండి. నాకు ఈజీగా అడిగినా కష్టంగా అడిగినా నేను డిఫెండ్ చేసుకోగలనని చెప్పి మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అప్పుడే మీకు ఈజీగా అవుతుంది. అండ్ టిల్ ఇంటర్వ్యూ ఎండ్ వరకు మీ యొక్క స్మైల్ మాత్రం సింపుల్‌గా ఒకటి క్యారీ చేయండి. ఎందుకంటే స్మైల్ లేకపోతే కొద్దిగా భయంగా ఉన్నప్పుడు వాళ్ళు మీకు లాక్ చేయడానికి చూస్తారు. అప్పుడు మీకు ఉన్న కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. సో, కొద్దిగా చిన్న స్మైల్ యాక్టివ్‌గా చెప్పండి. కొద్దిగా ఫ్రెండ్లీగా మాట్లాడండి. సో, సరిపోద్ది. అండ్ కలర్‌ఫుల్ డ్రెసెస్ కానీ, కలర్‌ఫుల్ ఐటెమ్స్ ఇలాంటివేవి లైక్ క్యారీ చేయొద్దు. యాక్సెసరీస్ కానీ ఏవి కూడా. సో, ఈజీగా మీరు క్రాక్ చేస్తారు. ఐ వాంట్ యూ టు బీ ఆల్ సెటిల్డ్ ఇన్ ఎ గుడ్ కంపెనీస్. ఐ ప్రే గాడ్ డెఫినెట్లీ ద గాడ్ విల్ డెఫినెట్లీ గివ్ యూ బ్రైట్ ఫ్యూచర్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ దిస్ ఈజ్ యువర్ టెక్ లవర్ వినీష్ సైనింగ్ ఆఫ్. బై బై.